కామధేను, శుభదాయే ప్రసన్నాయే గోప్రదాయే నమో నమః. దేవతలందరికీ మా ప్రణామాలు. కీర్తిదాయే ధర్మదాయే నమో నమః. మహాదేవా, ఈ రోజు మన పుత్రుడికి గోక్షీర ప్రాసన జరగబోతోంది. తమరెక్కడున్నారు స్వామి? నాకు మీ ఆవేదన అర్థమైంది పార్వతి. నేను అదే అనుకుంటున్నాను. మా ప్రభువు శంకరుణ్ణి త్వరలోనే విడిపించి తీసుకురావాలని. ప్రభువు బోలాశంకరుడు ఈ దుష్ట దుర్మార్గ అసురుల మధ్య ఉండేలా చేస్తావా నువ్వు? ఇందుకు తగిన శిక్ష అనుభవించక తప్పదు గజాసురా. నీ క్రోధాన్ని అదుపు చేసుకో. అతనితో యుద్ధం చేసే మాట మరచిపో. ఎందుకంటే గోటితో పోయేదానికి గొడ్డలి ఉపయోగించవలసిన అవసరం లేదు. విష్ణుమూర్తి ఇలా ఎద్దులాడించే వేషం ధరించారెందుకు? ఎలా కనిపిస్తున్నాను నంది? ప్రభు, మేము బోలాశంకరుడి గణాలం స్వామి. తమరి మాయలు ఎక్కడ అర్థమవుతాయి? నాకు తెలిసిందల్లా ఒకటే, తమరు దేనికైనా సమర్థులు. జగత్ రక్షణార్థమై తమరు ఎలాంటి రూపమైనా ధరించగలరు ప్రభు. జగత్ రక్షణార్థమై నువ్వు కూడా పాడాల్సి ఉంటుంది నంది. నా ఉద్దేశం ప్రకారం నీ గొంతు కూడా అంతే అందంగా ఉంటుంది, నీకున్న క్రోధంలాగే. బోలాశంకరుడి కోసం నేను ఎప్పుడూ దేనికైనా సిద్ధమే ప్రభు. తమరే ఒక అద్భుతం ప్రభు. తమరి మాయలు మహా అద్భుతం. మహాదేవ, తమరు త్వరగా బయటికి రండి, లేకపోతే మీ మిత్రుడు మహామూర్తి మా చేత ఇంకెన్ని వేషాలు వేయిస్తారు. విష్ణుదేవా, నేను నందిలా కాదు, కళలని నాకు కరతాళ మాలకం. ప్రణామాలు కామధేను. తామరు ఆవులన్నిటికీ దివ్య జనని, జీవన వాహినికి, దాని సమృద్ధికి మీరే ప్రతీక. తమరి పవిత్ర క్షీరంతో నేను మా కుమారుని ఆకలి తీర్చడానికి అనుమతినివ్వండి. మాత, తమరి శుభకార్యానికి నన్ను కూడా పిలిచి నన్ను కృతజ్ఞురాల్ని చేశారు. అమ్మా, పదండిక. వెళ్దాం పద. మాత, ఈరోజు నా పాలు తమరి దివ్యపుత్రునికి ఆహారంగా మారుతున్నాయి. నేను ధన్యురాలినయ్యాను. భవిష్యత్తులో ఎప్పుడు మీకు నా అవసరం కలిగినా తమరు నిస్సంకోచంగా నన్ను గుర్తు చేసుకుంటే చాలు. మాత, ఇక నాకు అనుమతినివ్వండి మాత. ఇదంతా చూస్తుంటే పుత్రప్రేమలో పడి పార్వతీదేవి మనమిక్కడున్నామని కూడా మర్చిపోయినట్టున్నారు కదా. కానీ ఇందులో తన దోషం లేదు.
పుత్రవాత్సల్యం మైమరిచేలా చేయటం సహజం. మనం ఆ తల్లి కొడుకుల ఏకాంతానికి భంగం కలగకుండా చూడటమే మంచిది. ఎంత స్వచ్ఛంగా ఎంత వేడిగా ఉన్నాయో. ఈ పాల రుచి కూడా అంతే గొప్పగా ఉంటుంది. ఈ పాలు నిన్ను మీ నాన్నగారంతటి శక్తివంతుడిగా మార్చేస్తాయి పుత్రా. అవునా అమ్మా? అయితే నాకు ఇంకా కావాలి. త్వరలోనే మీ నాన్నగారు వచ్చేస్తారు. అద్భుతం, మహాద్భుతం. మీ నాట్యం అత్యంత మనోహరంగా ఉంది సుందరిమణులు. త్రిలోకాధిపతి గజాసురుడు మీ నాట్యంతో అత్యంత సంతుష్టుడయ్యాడు. మధిర, ఈ అసురాధమా, మా మహాదేవుడు నీ ఉదరం నుండి త్వరలోనే విముక్తులవుతారు. దేవి రోహిణి, స్వామి తమరా? తమరు నన్ను తమరి భర్తని తిరస్కరిస్తున్నారా? తిరస్కారం నేనా? నేను తమరి దృష్టిని నా వైపు ఆకర్షించుకునేలా చేస్తుంటే తమరు మాత్రం ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. స్వామి, అపార సౌందర్యవంతుడైన బాలుడు నన్ను మంత్రముగ్ధురాల్ని చేశాడు. సరిగ్గా తమరిలాగానే చల్లని చూపుల ముఖవర్చస్సు, ఆకాశంలో మెరిసే చుక్కల్లాగా అతని కన్నులు, ఎంతగానో మైమరిపించే మధుర దరహాసం, అతని ముచ్చటైన మాటలు, తన కుశాగ్ర బుద్ధి, తన ఆకర్షణకే మారుపేరు స్వామి. అయినా దేవి, ఆ అద్భుత బాలకుడెవరు? తనే పార్వతీదేవి పుత్రుడు స్వామి. తొలి పరిచయంలోనే మా అందరి మనసు దోచుకున్నాడు. ఎలాంటి వారినైనా ఆకట్టుకోగల చతురుడతను. పరిస్థితిని బట్టి చూస్తే తను పెద్దవుతున్న కొద్దీ తమరి కంటే ఎంతో అందగాడు, ఆదరణనీయుడు అవుతాడనిపిస్తుంది. దేవుళ్ళందరిలోనూ అందగాడిని పెంచుకున్న వాణ్ణి నేను. ఆ బాలుడు నాకంటే అందగాడా? ఆశ్చర్యంగా ఉందే. సంధ్యా సమయమైంది. కాసేపు వేచి ఉండి చీకటిలో దాక్కుని లోపలికి వెళ్ళడం మంచిదేమో. అప్పుడెవరూ నన్ను చూడలేరు. ఆపండి. నువ్వు నా దృష్టి నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. నాకు బాగా తెలుసు నువ్వు ఎవరనేది.
కావచ్చు నాకిప్పుడు ప్రత్యేక కార్యక్రమం. ఇంకా ఆలస్యం ఎందుకు? ఆట ఆరంభించు. ఈ వెలుగు ఎక్కడి నుంచి ప్రసరిస్తోంది? ఓహో, చంద్రదేవుడా. మా రోహిణీదేవి చెప్పిన మాటలు అక్షర సత్యాలు. ఈ బాలుడు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాడు. ఇటువంటి బాలుణ్ణి ఎప్పుడూ చూడలేదు. చంద్రదేవా, తమరి ప్రకాశాన్ని తగ్గించుకోండి. తనింకా నిద్రపోవాలి. ఈ విధంగా అనుమతి లేకుండా లోపలికి ప్రవేశించడం అనుచితమవుతుంది. కనుక వెనక నుండి ఎవరూ చూడకుండా లోపలకు ప్రవేశించాలి. చీకటిలో దాక్కుని చూడాలి పార్వతీమాత పుత్రుణ్ణి. చంద్రదేవుడికి నేను రుణపడి ఉంటాను. వెన్నెల వెలుగు బాలుని వెతకడంలో నాకు ఉపయోగపడుతుంది. నా మాట వినలేదు కనుక నేను మీకు శాపం ఇస్తున్నాను. నాపై తప్ప మీ దృష్టి ఎవరి మీదైనా పడితే దురదృష్టం, ప్రమాదాలు చుట్టుముట్టి చివరికి వారు సర్వనాశనం అవుతారు. ఇది దేనికి సంకేతం? నేనింతకంటే ముందుకు వెళ్ళకూడదనా? నా దృష్టి వల్ల తనకేదైనా అరిష్టం సంభవిస్తే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. అయినా నాకు నేను సర్ది చెప్పుకోగలను, కానీ పార్వతీమాత కోపా నుండి ఎలా తప్పించుకోగలను? నిజానికి నేను అనవసరంగా కీడించుతున్నాను. దూరం నుండి ఒక్క రెప్పపాటులో ఇలా చూసి అలా దృష్టిని తప్పించేస్తాను. అసలు బాలుడి దగ్గరికి వెళ్ళను. ఎలా చూడాలి తన్ని? తన ముఖాన్ని పార్వతీమాత తన చీర చెరగుతో కప్పివేశారు. క్షణార్థ దర్శనం కూడా లేకుండా ఎలా? ఇప్పుడేం చెయ్యాలి? నా దృష్టి ఈ బాలుడికి ప్రమాదకరం కావచ్చు. కాలం నాకు అనుకూలించడం లేదు. శనిదేవా, చంద్రదేవా, ఎక్కడికి వెళ్తున్నారు తమరు? మీరింకా ఆ బాలుణ్ణి సరిగ్గా చూడనే లేదు. నేనైతే ప్రయత్నం చేశాను చంద్రదేవా, కానీ ఆ బాలుడు నిద్రలో ఉన్నాడు. తన ముఖం పార్వతీమాత చెరగులో కప్పబడి ఉంది. తనని చూడటం కోసం తనకి నిద్రాభంగం కలిగించడం సరికాదు. అది కాకుండా నా దృష్టి అశుభం కదా. నా దృష్టిలోని దుష్ప్రభావం అందరికీ తెలిసిందే కదా.
శనిదేవా, ఇప్పుడు ఆ బాలుడు నిద్ర నుండి లేచాడు. జలాశయంలోని నీళ్లలో ఆడుకుంటూ ఉన్నాడు. మీరతని ప్రతిబింబాన్ని చూస్తే సరిపోతుంది కదా. అలా అయితే మీరు మీ దృష్టిని అతని మీద పడకుండా జాగ్రత్త పడొచ్చు. మీరు ఈ ఉపాయాన్ని పాటించండి. ఈ విధంగా మీ దృష్టి నుంచి అతను కాపాడబడతాడు కదా. ఇలా చూసి వెంటనే మార్చేయండి దృష్టి. ఆ మాత్రానికే కళ్ళు తిరిగి పడదు సృష్టి. భళా చంద్రదేవా, మీరిచ్చిన సలహా బాగుంది. తన ప్రతిబింబాన్ని చూడటానికి నాకే అభ్యంతరం ఉండదు. ఈ నీళ్లు నిర్మలంగా నిశ్చలంగా ఉంటే తప్ప ఈ బాలుడి ప్రతిబింబాన్ని చూడలేను నేను. ఆహా, ఇప్పుడు కనిపిస్తుంది. దేవర్షి చెప్పింది నిజమే. ఎంత అందంగా, ఎంత ఆకర్షణీయంగా ఉన్నాడు ఈ బాలుడు. మనోహరమైన చిరునవ్వు, ముత్యాల్లా మెరిసే దంతాలు, ఆకాశంలో నక్షత్రాల్ని సైతం శాసించగల నిర్మలమైన నేత్రాలు. అద్భుతం, అలౌకిక ఆనందాన్నిచ్చే దివ్య దర్శనం. తన అద్భుత రూపాన్ని దర్శించుకునే అవకాశం లభించింది. ఎంతో అపూర్వము, అపురూపము అయిన రూపం తనది. కానీ క్షణార్ధ దర్శనం తృప్తి కలిగించడం లేదు. తనని పూర్తిగా చూస్తే కానీ సంతృప్తి కలగదు నాకు. ఎంతటి అనర్థం జరిగింది నా వల్ల. నాపై తప్ప ఎవరి మీదైనా మీ దృష్టి పడితే దురదృష్టం, ప్రమాదాలు చుట్టుముట్టి చివరికి వారు సర్వనాశనం అవుతారు. అరే, ఎక్కడికి వెళ్ళాడు? ఇంతవరకు ఇక్కడే పడుకున్నాడు. ఎవరతను ఇంత రాత్రి వేళ రహస్యంగా వచ్చి నా పుత్రుణ్ణి పరిశీలిస్తున్నాడు? ఎవరు నువ్వు? ఈ సమయంలో నీకు ఇక్కడేం పని? ఇది పార్వతీమాత స్వరం. ముందు నువ్వెవరో చెప్పు నాకు. నేను ఎవరనేది పార్వతీమాతకు తెలిస్తే నేను చాలా పెద్ద ప్రమాదంలో పడతాను. నిన్నే అడిగేది, ఎవరు నువ్వు?
శనిదేవుడా, పుత్రా, అమ్మా క్షమించండి పార్వతీమాత. ఎవరి అనుమతితో లోపలికి ప్రవేశించావు? చెప్పు. నా పుత్రుడిపై నీ దృష్టిని సారించే దుస్సాహసానికి ఎందుకు ఒడిగట్టావు నీవు? దేవి, ఆ చంద్రదేవుడు. చంద్రదేవుడా, తనెక్కడా కనపడ్డమే లేదు. వెంటనే ఇక్కడి నుంచి పారిపోవడం మంచిది నాకు. శనిదేవా, పార్వతీమాత దుర్గామాత రూపంలోనే. నాకిప్పుడు పారిపోవడం తప్ప మరో మార్గం లేదు. మీ సంగీతం విని మహిషాసుర పుత్రుడైన గజాసురుడు అత్యంత ప్రసన్నుడైనాడు. అడుగో,
త్రిలోకాధిపతి స్థాయికి తగినట్టు ఏం కోరుకున్నా వెంటనే ఇస్తాను. ఇదే నా వాగ్దానం. నాకు నీ ఉదరంలో ఉన్న మహాదేవుడు కావాలి. నారాయణం గదాధ్యక్షం గోవిందం కీర్తిభాజనం గోవర్ధనోద్ధరం దేవం భూధరం భువనేశ్వరం. నువ్వా? కుమారుడి కోమల హృదయం నా రౌద్ర రూపం చూసి బెదిరిపోతుంది. నువ్వేమీ భయపడకు పుత్రా. నేనే నాయనా, నేను నీ అమ్మని. నీకు గుర్తుందా కుమారా, నువ్వెప్పుడు నన్ను రక్షిస్తానని చెప్పావు కదా, అదే విధంగా నువ్వు గుర్తుంచుకో. నేను అంటే మీ అమ్మ సదా నిన్ను రక్షిస్తూ ఉంటుంది. పుత్రుడికి నమ్మకం కలిగించాను, నేను తనని రక్షించగలనని. కానీ నా మనసెందుకు అంత అపనమ్మకంతో నిండిపోయింది. శనిదేవుని దృష్టి. ఎన్నో ఏళ్ల తరబడి చేసిన కఠిన తపస్సు ఫలితంగా మహాదేవుని ప్రసన్నం చేసుకుని వారిని నా ఉదరంలో ప్రతిష్ఠించుకున్నాను. ఇప్పుడు నువ్వు వచ్చి ఇమ్మన్న వెంటనే ఇచ్చేస్తాననుకున్నావా? ఎంత మాత్రం ఇవ్వను. మహాదేవుడు నా ఉదరంలో సురక్షితంగా ఉన్నాడు. నువ్వు ఆయన గురించి చింతించక్కర్లేదు. వెళ్ళెక్కడి నుంచి. నా దైవాన్ని తిరిగి ఇవ్వను. ఇంకా నువ్వు వారిని నా నుండి తీసుకెళ్ళలేవు. వెళ్ళు. నీ వాగ్దానాన్ని నిలబెట్టుకో గజాసురా. నీకు చివరిసారిగా మరో అవకాశమిస్తాను. మహాదేవుణ్ణి తిరిగివ్వు. వెళ్ళు. ఇచ్చే సమస్య లేదు.
నా ఉదరాన్ని చీల్చుకుని తీసుకువెళ్ళగలవా అతలని? నీ చివరి అవకాశాన్ని కూడా నువ్వు పోగొట్టుకున్నావు గజాసుర. నంది, ఈ దుష్టుడి ఉదరంలో మహాదేవుడున్న మాట గుర్తుందిగా. కనుక నీ వేగాన్ని అదుపులో ఉంచుకోవాలి. నా మీద దాడి చేసేది ఇది నా మీద ఎంత దాడి చేసినా గెలవగలదా? అయినా నా ఉదరంలో మహాదేవుడు ఉన్నంత కాలం ఎవరు నాకే ఆపద కలిగించలేరు. ఇప్పుడు ఈ నందితో కుస్తీ భలే కాలక్షేపం. అలసిపోయాను నేను. ఇంక ఈ దెబ్బలు తట్టుకోలేను. రా రా, నన్నిక్కడే అంతం చేయి. రా. చూడు విష్ణు, నాకేం కాలేదు. నేను ఈ పాతాళంలోనే ఉన్నాను. అంటే అంటే నాకేమీ కాలేదనేగా. ఎంతటి వారైనా నన్ను చంపలేరు. త్రిలోక విజేత గజాసురుణ్ణి ఎవరు చంపలేరు. ఎవరు చంపలేరు. అమ్మా, ఎందుకు ఇలా ఉన్నారు మాత? ఏమీ లేదు, రండి. ఇప్పుడు చెప్పండి, తమరెందుకు ఇలా ఉన్నారు? నిజం చెప్పాలి. శనిదేవుడు కైలాసం రావడం నాకు ఆందోళన కలిగిస్తోంది. దాని గురించి భయం ఎందుకు మాత? చూడండి, నేను తమరి ముందే ఉన్నాను, క్షేమంగా ఉన్నాను. మీరే చూడండి. అవును పుత్ర, నీకు హాని కలిగించగలవాడు ఇంతవరకు పుట్టలేదు, ఇక పుట్టబోడు కూడా. నారాయణం గదాధ్యక్షం గోవిందం కీర్తిభాజనం గోవర్ధనోద్ధరం దేవం భూధరం భువనేశ్వరం. బుద్ధి లేని నంది, చెప్పనా? ఎవరో నన్ను ఏమీ చెయ్యలేరు. నువ్వేం చేస్తావు? రా, నీ ఎదురుగానే ఉన్నానుగా. రా. రా.
ఏమైంది పుత్రా? అదిగో దివ్య ప్రకాశం నలుదిశలా వ్యాపిస్తోంది. అంటే మహాదేవుడు కైలాసానికి వస్తున్నారు. మా ప్రభువు కైలాసానికి వస్తున్నారు. ఇంత సుదీర్ఘమైన కాలం తరువాత నేను మా స్వామి కోసం చేస్తున్న నిరీక్షణ పూర్తవుతోంది. ఇది తీసుకోండి పార్వతి. ఈ నలుగు పిండితో మంగళ స్నానం చేయండి. నిండుగా అలంకరించుకుని తమరి స్వామికై నిరీక్షించండి. అంటే నా మంగళ స్నానానికి సమయం ఆసన్నమైంది. కానీ నంది ఇతర గణాలు మహాదేవుని తీసుకురావడానికి వెళ్లారు. మరి ద్వారపాలన ఎవరు చేస్తారు? లేదు, నేను నా పుత్రుడికి అంత బాధ్యతనివ్వలేను. కానీ నేను నమ్మదగిన వారు ఇంకెవరున్నారు? దేవా, నా కర్మల వల్ల తమ నుండి ఏదైనా వరాన్ని పొందడానికి అధికారం పోగొట్టుకున్నాను. చివరిగా దయతో ఒక వరాన్ని ప్రసాదించండి. నేను ఏదో ఒక రూపంలో ఎల్లప్పుడూ మీతోనే ఉండాలి. ఎప్పుడు తమరి పేరుతో పాటుగా నా పేరు కూడా మీ పేరుతో పాటు వినిపించాలి. నీకు తగిన దండన లభించింది. అయినా నీవు నా భక్తుడవు. అందువల్ల నీ కోరిక నేను తప్పక తీరుస్తాను. తథాస్తు. ధన్యవాదాలు ప్రభు. నేటి నుండి నేను నా వస్త్రంగా గజాసురుని చర్మం ధారణ చేస్తాను. తమరిక కైలాసం బయలుదేరే సమయం ఆసన్నమైంది. అక్కడ పార్వతీదేవి మీకై నిరీక్షిస్తున్నారు. పార్వతీ, నువ్విక్కడే ఉండు పుత్రా, నేనిప్పుడే వస్తాను. తమరిప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మాత? జయ విజయల్ని వెతకడానికి. నేను స్నానానికి వెళ్ళాలి. అందుకే నీకు వాళ్ళు తోడుగా ఉంటారు. కైలాస ద్వారానికి కాపలా ఉంటారు. నేనుండగా వేరే వాళ్ళ అవసరం ఏముంటుంది మాత? తమరేం ఆలోచించకండి. నేను కైలాస ద్వారాన్ని కాపలా కాస్తాను. నేను వచ్చిందే మీకు సేవించడానికి. ఆహా, కానీ ఆ కార్యాన్ని నువ్వెలా చేయగలవు పుత్రా? ఎలా చేస్తానో తమరే చూస్తారుగా. తను దివ్యపుత్రుడైనా తనకి మరిన్ని శక్తుల్ని ఇవ్వాల్సి ఉంది. అమ్మా, తమరేం ఆలోచించకండి. నేను కైలాస ద్వారాన్ని కాపలా కాస్తాను. నేను వచ్చిందే మీకు సేవించడానికి. అవునా? కానీ ఆ కార్యాన్ని నువ్వెలా చేయగలవు పుత్రా? ఎలా చేస్తానో తమరే చూస్తారుగా. తను దివ్యపుత్రుడైనా తనకి మరిన్ని శక్తుల్ని ఇవ్వాల్సి ఉంది. అమ్మా, నా మీద నమ్మకం ఉంచండి. నేను తమన్ని తప్పక రక్షిస్తాను మాత. అవును కుమారా, అయినా కూడా నేను నీకు మరిన్ని శక్తుల్ని ఇవ్వాలనుకుంటున్నాను.
అమ్మా, నేనిప్పుడు తమని రక్షించడానికి పూర్తిగా సిద్ధమయ్యాను. లేదు, నిజానికి ఈ శక్తులు సరిపోవు పుత్రా. సరిపోతాయమ్మా. నేనిప్పుడు ఎవరినైనా ఎదిరించగలను. అవును పుత్రా, నీ శక్తులకు తగిన ధైర్య సాహసాలు కావాలి. పుత్రా, ధన్యవాదాలు మాత. ఇప్పుడు నీకు యుద్ధ కౌశలంతో పాటు శక్తి, అత్యంత శక్తిశాలి అయిన శక్తి దండం కూడా ఉంది. పుత్రా, నేను మంగళ స్నానానికి వెళ్తున్నాను. గుర్తుంచుకో, ఎవ్వరినీ లోపలికి రానివ్వకూడదు. నేను వాగ్దానం చేస్తున్నానమ్మా, ఎవరినీ లోపలికి రానివ్వను. ప్రభు మహాదేవునికి జై! ప్రభు మహాదేవునికి జై! ప్రభు మహాదేవునికి జై! ఇప్పుడెంత విలపించినా ఏమి లాభం చెప్పు నీలా? నేను చేసిన తప్పుకి తగిన శిక్ష నాకు లభించింది. నువ్వు బాధపడద్దు. నేను తమరి గురించి కాదు, పార్వతీ నందనుడిని గుర్తు చేసుకుని దుఃఖిస్తున్నాను స్వామి. తమరికి ముందే చెప్పాను అక్కడికి వెళ్ళవద్దని, కానీ తమరు నా మాట వినలేదు. తమరి దృష్టి తగిలి ఆ బాలుడికి ఎదురయ్యే ఆపదలను ఊహించుకోవడానికే ధైర్యం చాలటం లేదు నాకు. ప్రభు మహాదేవునికి జై! 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 ప్రభు మహాదేవునికి. అక్కడే ఆగండి, ఆగండి.
ముఖంలో దివ్య కళ గోచరిస్తోంది. నీ మనసులో ఏ ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి? సుళ్ళు తిరగడం లేదు, నిర్మలంగా మారుతున్నాయి. నేనిప్పుడు ఎంతో ప్రశాంతంగా తృప్తిగా ఉన్నాను. అక్కడే ఆగండి. నా మాట మీరు సరిగ్గా విన్నట్టు లేరు. ఎవరికీ లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదు. ఇంత దూరం వచ్చారు, ఒక మాట చెప్పండి, ఇంతకీ మీరెవరు? అంతా భిక్షకుల్లాగా అనిపిస్తున్నారు. భిక్ష అయితే తప్పక లభిస్తుంది, మాత స్నానం పూర్తి చేశాక. అప్పుడు రండి, ఇప్పుడు వెళ్ళండి. మీకు నా మాట వినపడ్డం లేదా? ఇంకా వెళ్ళిరండి. చూస్తుంటే ఆకలి మీదున్నట్టున్నారు. నేను ఫలాలిస్తాను, తీసుకుంటారా? నీవు ఎవరవు బాలకా? ఎవ్వరినైనా ఆపగలవాడిని. వచ్చింది మీరు కనుక మీ గురించి చెప్పండి. ఎవరు మీరు? తమరి పేరేంటి? ఇది చాలా పెద్ద ప్రశ్న. నా పేరేమిటి, నేను ఎవరిని అనేది నీవు నన్ను ఏ పేరుతో పిలిచినా పలుకుతాను బాలకా. లోకంలోని పేర్లన్నీ నావే పుత్రా. ఏమిటి విచిత్రమైన ధ్వని? అంటే మీరు కూడా నాలాంటి వారే. మా అమ్మగారు కూడా ఇంతవరకు నాకు ఏ పేరు పెట్టలేదు. మీకు పేరు లేకపోతే ఏం పోయింది? మీ తల్లిదండ్రుల పేర్లైనా చెప్పండి. నాకు తల్లిదండ్రులంటూ ఎవరూ లేరు. ఆయన అనాది అనంతుడు, ఎవరికీ జన్మించలేదు. కానీ ఈ జగానికే తండ్రివారు. ఈ సృష్టిలో ప్రతి అణువులోనూ వారే ఉంటారు. అలాంటి వారికి తల్లిదండ్రులు ఎక్కడుంటారు? ఓ, అంటే మీకు తల్లిదండ్రులు కూడా లేరా? అయ్యో పాపం, బాధకరమే. పోనీ మీకంటూ ఒక నివాసం ఉంటుంది కదా, ఎక్కడ ఉంటారు మీరు? అన్ని చోట్ల నివసిస్తూ ఉంటాను. నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశము, చివరికి శ్మశానము కూడా నా నివాసమే బాలక. నాకంటూ ఓ ఇల్లంటూ లేదు నన్ను బంధించడానికి. ఒక్క మాటలో చెప్పాలంటే నేను అన్ని చోట్ల ఉంటాను, అలాగే ఎక్కడా ఉండను.
బాలుడు కదా అని మాటలతో తిప్పి తిప్పి కొడుతూ నన్ను భ్రమలో ముంచాలనుకుంటున్నారా? ఒక్క మాటలో చెప్పొచ్చు కదా మీకు ఇల్లంటూ లేదని. అంటే భిక్షకుడు కూడా కాదా? చూస్తుంటే ఎవరో బైరాగిలా కనిపిస్తున్నారు. ఆపు! ఇంత అతి పనికిరాదు బాలక. వారు అడిగిన వరాలిచ్చేవారు, వారినే నువ్వు భిక్షకుడంటావా? బైరాగివి అని అంటావా నువ్వు? ఏమిటి ఈయన వరాలిచ్చేవాడా? నేను బాలుడిని కావచ్చు, కానీ మూర్ఖుడిని కాదు. మీరు నాతో ఏం చెప్పినా నమ్మేస్తాననుకోకండి. వస్త్రాలు కూడా లేక జంతు చర్మాలను ధరించేవాడు. ఉండటానికి కూడా ఒక ఇల్లు లేదు. పేరు అడిగితే అన్ని పేర్లు నావే అంటాడు. ఇలా మాట్లాడేవాణ్ణి బైరాగివాడు అని కాకుండా ఇంకా ఏమంటారు? ఏదైనా జలాశయానికి వెళ్ళి ప్రతిబింబం చూసుకోండి. భిక్షకుడో మాటల బైరాగివాడో మీకే అర్థమవుతుంది. ఈ బాలుడు ఎంత హీనంగా మాట్లాడినా ప్రభువు చిరునవ్వులు చిందిస్తున్నారెందుకు? మీ జుట్టేమిటి అలా జడలు కట్టుకుపోయింది? మీకు తల దువ్వుకోవడం కూడా రాదా? బాలక, ప్రభు జటా జూటానికి అర్థమైన తెలుసా నీకు? మా ప్రభు నంది, సఖి, విషయం చెప్పచ్చుగా. ఎవరి ఊహల్లో మునిగిపోయారు తమరు? నేను ఒకరి ఆలోచనలో ఉన్నాను. వారి శిరస్సు జటలతో శోభిస్తూ ఉంటుంది. వారి శిరస్సే పవిత్రతకు ప్రతీక. ఇక వారి జటాజూటం నుండి స్వయంగా పరమ పవిత్రమైన గంగ ప్రవహించడం ఆరంభిస్తుంది. మీదంతా చాలా విచిత్రంగా ఉంది. మీ మొసటన ఆ మూడో కన్నెందుకుంది? చూడటానికి రెండు కళ్ళు చాలేదా ఏమిటి? ప్రభు మూడో కన్ను తెరుచుకుందంటే ఈ బాలకుడు వారి మూడవ కన్ను దేనికి ప్రతీకో తెలుసా? మన రెండు కళ్ళ ద్వారా కనపడేది మాత్రమే పూర్తిగా సత్యం కాదనడానికి. జీవితపు పరమ సత్యాన్ని గ్రహించడానికి అంతరాత్మకు సూక్ష్మ దృష్టి ఎంతో అవసరమవుతుంది. ఆ జ్ఞాన దృష్టిని ప్రసాదిస్తుందా మూడవ కన్ను. ఈయన మహాజ్ఞాన సంపన్నుడా? అదే నిజమైతే ఆయన మెడలో పాములేసుకొని ఎందుకు తిరుగుతున్నారు? ఇవన్నీ చూస్తుంటే నాకు తనొక మదిలేని వాడు అనిపిస్తుంది. వారి మెడలో ఉండే సర్పం వారిలో కుండలిని శక్తి నిరంతరం జాగృతమై ఉంటుందనడానికి ప్రతీక. అది నిత్య చైతన్యాన్ని ప్రసాదిస్తుంది. ఆ సర్పాన్ని తన మెడలో వేసుకోవడం ద్వారా మరో సందేశం కూడా ఇస్తారు. ఎంతటి చెడునైనా సరే మంచితో మార్చగలమనే సందేశం అది. విష సర్పాన్ని కూడా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే అది కూడా మనకి మంచే చేస్తుంది. అయినా శరీరానికి ఆ జంతు చర్మాన్ని ఎందుకు ధరించారు? జంతు చర్మాన్ని తన శరీరానికి వస్త్రంగా ధరించి తిరగడం ద్వారా ఇచ్చే సందేశం ఏమిటంటే ప్రకృతిలో ఏది వ్యర్థమైనది కాదు. ప్రకృతిని గౌరవించాలి. చర్మం కూడా ప్రకృతి ప్రసాదమే. జంతు చర్మాన్ని ధరించడం ద్వారా దాన్ని కూడా గౌరవించడమే. ప్రాణులన్నిటినీ సమభావంతో చూడాలి. మీ చేతిలోని అస్త్రం, దానికి వేలాడే చర్మ వాద్యం రెండూ విచిత్రాలే. ఏమిటా వాద్యం? ఢమరుకం. డమరుకం. తమరి ఈ వాయిద్యం పేరు కూడా విచిత్రమే, డమరుకం.
వారి త్రిశూలం అంతానికి ప్రతీక. ఇక అది తామసిక, సాత్వికత, రజోగుణాలు ఈ 3 గుణాలపై నియంత్రణ కలిగింది. వారి డమరుకం ఆకారమే అనంతానికి ప్రతీక. దాని నాదం ప్రణవ స్వరూపం. అది బ్రహ్మాండంలోని సృష్టికి మూలమైన జీవమై సమస్త లోకాలకు జన్మనిచ్చింది. వెలబడుతున్నదేమిటి? దాని స్పర్శతో వాళ్ళకెందుకంత ఆనందం? తన మేనిలోని భస్మానికి కూడా ఒక రహస్యముంది. భస్మం అంటే ఏమిటి? అనస్వరమైనది. ఆ విభూతి ద్వారా మనకి తెలిసేదేమిటంటే జన్మించిందల్లా ఒకనాడు భస్మం కాక తప్పదని. భస్మం కావడంతో పాటుగానే నస్వరత కూడా అంతమవుతుంది. కనుక భస్మమే నిజమైన ఐశ్వర్యానికి ప్రతీక. బూడిద రాసుకొని తిరగడం సోమరుల లక్షణం. ఎక్కడో ఒంటికి అంటుకుని ఉంటుంది. స్నానం చేసుండరు, అవునా? బాలక, ఎలా చెప్తే అర్థమవుతుంది నీకు? ఇది మా ప్రభువు మేని పవిత్ర అనాస్వర భస్మం. చూడు బాలక, ఇప్పటికే చాలా ఎక్కువ సమయమైంది. మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వు. లోపలికా? ఎంత మాత్రం కుదరదు. ఇది మా అమ్మగారి ఆదేశం. ఎవరిని లోపలికి రానివద్దన్నారు. మా అమ్మ ఆదేశం అంటే నాకు అన్నిటికన్నా గొప్పది. బాలక, నీ తల్లి పట్ల నీకున్న భక్తిని చూసి నాకు ఎంతో ఆనందంగా ఉంది. కానీ నేను నీ తల్లికి చాలు చాలు భిక్షుక, చాలు. నేనింక మీ మాటల్ని ఎంత మాత్రం వినదలుచుకోలేదు. నేను చెప్పానంటే తిరుగుండదు. ఎవరికి లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదు. బాలక, నువ్వు మమ్మల్ని వెళ్ళనివ్వకపోతే మేము బలవంతంగానైనా వెళ్ళగలం. నేను ఈ ద్వారానికి రక్షకున్నై ఉండగా ఎవరైనా సరే ఈ రేఖను దాటి లోపలికి రాలేరు.
తమ పుత్రుణ్ణి. బలవంతంగా ప్రవేశించే ప్రయత్నం చేసే వారిని బల ప్రయోగంతో ఇక్కడే ఆపేస్తాను. ప్రస్తుత పరిస్థితిలో ప్రభు ఈ బాలుడి మొండితనాన్ని తప్పకుండా దండిస్తారనిపిస్తుంది. మంచిది పుత్రా, నేనిక్కడే నిరీక్షిస్తాను. ప్రభు ఈ బాలుణ్ణి దండించడం లేదేమిటి? నిరీక్షిస్తానంటున్నారేంటి? ఎందుకు? ప్రభు, ఆలస్యమైన చివరికి అర్థం చేసుకున్నారు. స్వామివారితో నువ్వైనా మాట్లాడు. ప్రభు, దయచేసి క్షమించండి. నాకు మన ఇతర గణాలకి కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. మొదటిసారి ఒక బాలకుడు వద్దనగానే తమరు తమ నివాసంలోకి వెళ్లకుండా ఆగారు. ప్రభు, నేను మన గణాలు కూడా దీన్ని ఏమాత్రం సహించలేకపోతున్నాం. ప్రభు, తమరు ఏమీ మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ మేమందరం కలిసి బాలుడికి నచ్చ చెప్తాము. ఆ బాలుడికి ఎలా చెప్పాలో సరిగ్గా అలాగే చెప్తాము. నంది, మనం వాళ్ళ బొల్ల లామకెళ్తను పాలించేయాలి. ఇంతకి వీడు ఏమంటున్నాడు గనం? వాడి అహంకారాన్ని తునాతునకలు చేద్దామంటున్నాడు. అరే లేదు లేదు లేదు, తను ఇంకా పిల్లవాడు. అలాంటిది ఇలాంటి చిన్న పిల్లవాడి మీద బల ప్రయోగం చేయడం సరికాదు. తనకి మనం మరో అవకాశం ఇద్దాం. మొండివాడిని దారిలో పెట్టడానికి సామధాన భేద దండోపాయాలను ప్రయోగించడం పద్ధతి. ముందు మనం సామధాన భేదాల ప్రయోగం చేద్దాం. దండన మాత్రం నాకొదిలే. అరే లేదు లేదు, అంత అవసరం రాదు మనకి. మీరే చూడండి, నేను ఎంత సహనంతో ఆ పిల్లవాడిని ఒప్పించి తీరుతాను. ఓహో, మళ్ళీ వచ్చారా? నువ్వు ఒంటరిగా ఉన్నావు, అందుకే కాసేపు ఇక్కడే ఉండి నీకు వినోదం కలిగిద్దామని. నేను ఈ ద్వారపాలనం చేసినంత వరకు కేవలం అమ్మ ఆజ్ఞను శిరస వహిస్తాను.
ఎవరికి ఏ మాత్రం లొంగను. ఎవరు నన్ను బలవంతంతో గాని వంచనతో గాని గెలిచి లోపలికి ప్రవేశించకూడదు. బాలుడివై ఉండి కూడా ద్వారపాలకుడు లాంటి కఠిన కార్యం నిర్వర్తిస్తున్నావు. నీ వయసు పని చేయడానికి తగినది కాదు. నిజానికి రకరకాల రుచికరమైన ఫలాలు, మృష్టానాలు, పిండి వంటలు తినే వయసు నీది బాలక. తింటావా? రా, తీసుకో. ఏ మాత్రం సంకోచించవద్దు. ఇవన్నీ కూడా నీకోసమే బాలక. రా, నువ్వు ఇవన్నీ తింటూ ఉండు, మేము లోపలికెళ్ళొస్తాం. పుత్ర, గుర్తుంచుకో, ఎవ్వరినీ లోపలికి రానివ్వకు. ద్వారపాలకుడి రూపంలో ఇక్కడే ఉంటానని మాతకి మాట ఇచ్చాను. దాని ముందు ఈ పదార్థాలకి విలువ లేదు. నేను ఎప్పుడే ఏమీ తినదలుచుకోలేదు. ఎవరు లోపలికి వెళ్తానన్నా వినదలుచుకోలేదు. శాంతించు నంది, శాంతించు. కోపం పనికిరాదు. కోపాన్ని అదుపులో ఉంచుకో. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. తినదలుచుకోకపోతే తినద్దు. అయినా వినోదం ఇచ్చే ఆనందాన్ని పొందవచ్చు కదా. అందులో ఏముంది? ఇబ్బంది ఏం లేదుగా. పైకి చూడు. చూడు, మేఘాలు నిండిన ఆకాశంలో నీకు రాజకుమారుడు, రాజకుమార్తెల వివాహం జరిగే అద్భుత దృశ్యం చూపిస్తాను. నీకు అపూర్వమైన ఆనందాన్నిస్తాను. ఇదిగో చూడు. ఆహా, ఎంత అందమైన దృశ్యమో ఇది. నువ్విక్కడ ఈ మనోహరమైన దృశ్యాన్ని చూస్తూ ఉండు బాలక. ఇలాంటివి ఇంకా చూపిస్తాను. ఇంకా మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వు. ఏం, నేను మీకు దృశ్యం చూపించానుగా, అది ఎలా ఉంది? మీకు ఆనందంగా ఉందా? బాగా ఆనందించుంటారు. నేను చివరిసారిగా చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. ఈ ద్వారాన్ని దాటి నేను ఎవ్వరిని వెళ్ళనివ్వను. అర్థమైందా?
సామదానాలు వ్యర్థమయ్యాయి. ఇప్పుడు ఏం చేయాలి? దండన, భయం, హెచ్చరిక. బాలక, మా ప్రభువు గురించి నీకేమీ తెలియదు. వారు దైవాలకే దైవం, దేవాది దేవుడు. ఇంకా వారి క్రోధం అత్యంత భయంకరం. అది మీకు కావచ్చు, నాకెందుకు భయం? భయం ఉండాలి బాలక, భయం ఉండాలి. ఎందుకంటే మా ప్రభువు ఆ శివశంకరుల వారు. వారు ఈ సృష్టికర్త బ్రహ్మదేవుని కూడా అతిగా గర్వించినందుకు దండించినవారు. నేనే సృష్టికి కారణమైన వాడిని. నేనే స్వయంభువైన ఈశ్వరుణ్ణి, త్రిమూర్తులలో సర్వశ్రేష్ఠుణ్ణి. బ్రహ్మదేవా, ఇది మీరు కాదు, మీలో ఉన్న అహంకారం మాట్లాడుతోంది. నేను సర్వజ్ఞుడిని, అందువల్ల నేనే గొప్పవాడిని. అదే నిజమైతే మీరీ స్తంభం యొక్క ఆది అంతాలను కనిపెట్టి చెప్పండి బ్రహ్మదేవా. అంతేనా? అదేమంత గొప్ప పని గనుక ఈ స్తంభం అనంతంగా సాగుతూనే ఉంది. దీని ఆదిని అంతాన్ని కనిపెట్టడానికి నా 5 తలల మేధస్సు కూడా సరిపోదు. నేను ఈ స్తంభం యొక్క అంతాన్ని కనిపెట్టాను. సత్యమే చెబుతున్నారా? దీని అంతాన్ని మీరు కనిపెట్టారా? నిస్సందేహంగా. ఈ బ్రహ్మదేవుడు చెప్పాడు అంటే అది సత్యం. నేను బ్రహ్మను, నేనే పరబ్రహ్మాన్ని. నీవెవరు? నేనెవరంటే అహాన్ని ఆహారంగా తీసుకునే కాలాన్ని. సృష్టికర్త అయిన మీకు ఇంతటి అహంకారం ఉండకూడదు బ్రహ్మదేవా. నేను మీ 5వ తలను మీ నుండి వేరు చేయబోతున్నాను. మహాదేవుడినే మోసగించినందుకు ఇదే మీకు తగిన శిక్ష. ఇప్పుడు అర్థమైందా ఎంత కఠోరమైనదో మా ప్రభువైన శివశంకరుడి క్రోధం? బాలుడివి నువ్వు, అందుకే మా ప్రభువైన శివశంకరుడు అలాగే వారి గణాల క్రోధానికి నువ్వు గురి కాలేదు. అర్థం చేసుకో వారిని. వారు గంగామాత ప్రచండ ప్రవాహానికి, భూగ్రహం పగిలిపోకుండా ఉండటానికి తన బలమైన జటాల్లో బంధించి మెల్లగా హిమాలయాల్లోకి ప్రవహింపజేసిన వారు. ఇది కాలాంతరాల కాలం నాటి కథ. తమ వంశానికి చెందిన 60,000 సగరుడి పుత్రులను ఉద్ధరింపజేయడానికి, లోకంలోని సకల జీవరాశి దాహం తీర్చడానికి మహాతపస్వి భగీరథుల వారు 1000 సంవత్సరాలు సుదీర్ఘ తపస్సు చేసి ఫలితంగా గంగామాతను భూమికి రప్పించడానికి ఒప్పించారు. అప్పుడెదురైందో కొత్త సమస్య. గంగామాత ప్రచండమైన ఉధృతికి, ఆ వేగానికి ప్రళయం సృష్టించబడుతుంది. అందువల్లనే భగీరథుడు కఠోర తపమాచరించాడు. దేవాది దేవుడైన మహాదేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. వారిని గంగామాత ప్రవాహ వేగాన్ని, దాని ఉధృతిని తగ్గించి భూమికి రప్పించవలసిందిగా వేడుకున్నాడు. గంగాదేవి, నేను తమ వేగాన్ని అదుపు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. తమరు నిశ్చింతగా భూలోకానికి రండి.
ఇప్పుడు అర్థమైందిగా మా ప్రభువు ఎంతటి శక్తి సంపన్నుడనేది. హరహర మహాదేవ. నన్ను ప్రభావితం చేసిన మాట నిజం. కానీ మీకు అర్థం కాలేదు. మా మాత ఆదేశాన్ని కాదని మిమ్మల్ని లోపలికి పంపేంత కాదు. ఆయన ఎవరైనా కావచ్చు, ఆయన ఎవరైనా కావచ్చు. తొందరపడకు బాలక. మా మహాదేవుడిలో క్రోధం ఉత్పన్నమైతే మాత్రం దాన్ని శాంతపరచడం సులభం కాదు. వారు మూడవ కన్ను తెరిస్తే సర్వం భస్మమైపోతుంది. వారి మూడవ కన్ను నేత్రాగ్ని మన్మధుడినే భస్మం చేసింది. నన్ను క్షమించండి ప్రభు. నేను దేవరాజు ఇంద్రుడు ఆదేశాన్ని పాటించడానికి వచ్చాను. నేను తమరి ధ్యానాన్ని భగ్నం చేయక తప్పదు. క్షమించండి ప్రభు. ఇప్పుడు నీకు అంత వివరంగా అర్థమై ఉంటుంది. మహా తీవ్రమైనది మా ప్రభు మహాదేవుడి క్రోధం. అందువల్ల బుద్ధిమంతుడైన బాలుడిలా మారి నీ మొండితనాన్ని వదిలిపెట్టు. నంది, ఏమయ్యాయి నీ సామధాన భేదాలు? వీలాతి వీళ్ళు అనుకుంటున్నాడు వీడు. వీడి గుండు లామకెళ్తన పాటించాలి. అసలు నంది కంటే వీరుడెవలు? నంది తనకి సర్ది చెప్తూ కూర్చుంటే కాలం వృధా అవుతుంది. మనం ఈ బాలుని ఓడించి ముందుకెళ్లడమే మంచిది. అయితే సరే. ఒరి మూర్ఖ బాలక, ఇప్పటికే చాలా అతి చేశావు. నీకేం తెలుసు మా మహాదేవుడు అంతటి వారనేది? ఈ సమస్త లోకాలకు తండ్రి ఆయన. అమ్మకు ఇచ్చిన మాటను నేను ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పేది లేదు. అమాయకపు బాలక, మా మహాదేవుని గురించి నీకేమీ తెలియదు. బాలుడివి నీవు, అందుకే బతికిపోయావు. ఇదే ఇంకెవరైనా అయితే ఖచ్చితంగా ఈ మూర్ఖత్వానికి తగిన శిక్ష లభించి ఉండేది. బెదిరింపు ధోరణి నా దగ్గర పనికి రాదు. నన్ను ఎవరైనా బెదిరిస్తే నేను ఎంత మాత్రం సహించను. ఇప్పుడు నా హెచ్చరిక కూడా వినండి. మర్యాదగా వెనుదిరిగిపోండి, లేదంటే మీ అందరికీ నా క్రోధాన్ని చవి చూడాల్సి వస్తుంది. ఇంకా జాలి చూపించే ప్రసక్తే లేదు. దేవాది దేవుడైన శివుడు మా ఆరాధ్య దైవం. వారి దారికి ఎవరు అడ్డు రాలేరని తెలుసుకో. మర్యాదగా దారి వదులు, లేదా బంధించి ఇక్కడే కూర్చోబెడతాం. అంత ధైర్యమే ఉంటే మాటలు కట్టిపెట్టి చెప్పింది చేసి చూపించండి.
ఏమైంది పార్వతి? తెలియదు, ఒక అనుభూతి కలిగింది. తను నా పుత్రుడు. మీ పుత్రుడికి ఏమీ కాదు పార్వతి. తనని బయటకు పంపి కొన్ని క్షణాలేగా అయింది. కుల్లడా, ఏ కుల్లడా, నీ అంతు చూస్తానుండ్లా. నీ గుండు లామకీల్తన పాలించేస్తాను. చూశారుగా, నా మీద దాడి చేస్తే పరిణామం ముందే చెప్పానుగా. ఎవ్వరు ఈ రేఖ దాటి లోపలికి వెళ్ళలేరు. మమ్మల్ని ఆపడానికి నువ్వెవరో? మేమిప్పుడే రేఖ దాటి చూపిస్తాం. నేను చాలాసార్లు చెప్పాను, నేను ఇక్కడ ఉండగా ఎవరిని ఈ రేఖని దాటి రానిచ్చేది లేదు. చెప్పానుగా, వెళ్ళండి ఇక్కడి నుంచి, లేదంటే మీకు మరిన్ని అవమానాలు తప్పవు. నేను మహాదేవుణ్ణి అవమానిస్తుంటే సహించలేను. దాడి చేయండి. మీ కోరిక అదే అయితే అలాగే కానివ్వండి. మీ ప్రయత్నం మీరు చేయండి. స్వామి ఇంతవరకు రాలేదేమిటి? పార్వతి, ఆగు పార్వతి. నువ్వీ చందన తైలం రాసుకోవడం మర్చిపోయావు. ఈ చందన తైలం మీ అమ్మగారు పంపారు. ఎవరు ఎలాంటి ప్రయత్నం చేసినా నేను వారికి ఇదే గతి పట్టిస్తాను. మొండి బాలక, నేను నీకు తక్షణమే శిక్షణ విధిస్తాను.
మొండి బాలక, నేను నీకు తగిన శిక్షణ విధిస్తాను చూడు. ఇందుల్లో మా అమ్మ వాత్సల్యం పరిమళిస్తోంది. ఈ చందన తైల పరిమళం మా స్వామిని కూడా మురిపిస్తుంది. ఇప్పుడు రా చూద్దాం. ఇది దీని కొమ్ములతో నా శక్తి దండం ప్రభావాన్ని చిన్న భిన్నం చేస్తుంది. ఈ పొట్టేలు వెళ్ళి బాలుడిని కొమ్ములతో గుద్దిందంటే తను బతకలేడు. ఇది అటెక్కడికి వెళుతుంది? దీనిని ఆపడానికి దీని కొమ్ములు విరగొట్టాలి. ఇప్పుడు దీని కొమ్ములని దీని తల నుండి వేరు చేస్తాను. లేదు, అలా జరగకూడదు. మా పొట్టేలు ప్రాణాలు దాని కొమ్ముల్లోనే ఉంటాయి. ఒకవేళ దాని కొమ్ములు విరిస్తే దాని ప్రాణాలు పోతాయి. జలగండి, నందికి కోపం వచ్చింది, జలగండి.
అద్భుతమైన శక్తులు కలిగిన వాడు ఈ బాలుడు. అయినా సరే తను ఈ నందిని ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. ఎవరు ఎన్ని శక్తులతో వచ్చినా సరే నేను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. మీకు ధీటైన సమాధానం ఇస్తాను. సరే దీన్ని నేను మరింత ముందుకి రానిచ్చే ప్రశ్నే లేదు. వెనుక నుండి నా తోకను పట్టుకొని నన్ను ఆపేశాడు ఈ బాలుడు. నిన్ను ఆపాను అంతే. ఇప్పుడు చూడు ఎలా లాక్కెళ్ళిపోతాను. నేను ఎందుకు లాగలేకపోతున్నాను? నీ ఆకారం పెంచినా సరే, సర్వశక్తులు ఉపయోగించినా సరే, అమ్మ ఆజ్ఞని పాటిస్తాను, పాటించి చూపిస్తాను. వాయుదేవా, స్వామి ఏమైపోయారు? వెతికి వెతికి నా ప్రాణాలు కడగట్టాయి. ఏం జరిగింది స్వామి? గజాసురుడు మా దేవతల్ని బందీలుగా పట్టుకున్నాడు. ఒకవేళ సమయానికి విష్ణుదేవుడు నంది మమ్మల్ని విడిపించుండకపోతే ఆ దుష్ట గజాసురుడు మమ్మల్ని మరిన్ని బాధలు పెట్టుండేవాడు. నంది? అవును, నందే. అద్భుతమైనదా దృశ్యం. ఆ నంది తన అపారమైన బలాన్ని ప్రయోగించడం ద్వారా మహాదేవుడికి గజాసురుడి నుండి విముక్తి కలిగింది. నందికున్న అపారమైన బలం మహాదేవుడి సేవలో ఎప్పుడూ నిమగ్నమై ఉంటుంది. నంది వెనక్కెందుకు వస్తున్నాడు? తను ఏం చేయాలి అనుకుంటున్నాడు?
పరిగెడుతోంది? చుట్టూ దుమ్ము మేఘాలు కమ్ముకపోతున్నాయి. నా కంటికి ఏది కనపడటం లేదు. ఇందులోంచి ఎలా బయటపడాలి? ఈ సుడిగాలి తనతో నన్ను పైకి తీసుకెళ్ళిపోతుంది. ఇంక నువ్విక్కడే ఈ ఆకాశంలో సుడిగాలిలో స్థిరపడు బాలక. ఏమిటి పరిస్థితి? తన పుత్రుడికి ఏమాత్రం ఆపద కలిగినా పార్వతీమాత ప్రళయం సృష్టిస్తారు. అయినా నేను చేసింది కూడా చెయ్యవలసిన పనే కదా. అందులో ఉన్నది కూడా లోక కళ్యాణమేగా. ఇప్పుడు పార్వతీమాత క్రోధం నుండి ఎలా తప్పించుకోవాలి? నారదుడికి తెలుసు పార్వతీమాతకు క్రోధం కలిగిందంటే ఎవరు తగ్గించగలరనేది. ఆయనే విష్ణుమూర్తి. నారాయణ నారాయణ. వెంటనే వైకుంఠానికి వెళ్తాను. తక్షణమే నారాయణ నారాయణ. నేను ఈ సుడిగాలి నుండి బయటపడాలి. వెంటనే బయటపడాలి. ఏమైంది? ఏమిటా ప్రకాశం? స్వామి, నాకు తెలుసు గజాసురుడి అంతం వల్ల మీరెంతో ఆనందంగా ఉన్నారు. అయితే అంతకంటే ఎక్కువ ఆనందకరమైన సంగతి నా దగ్గరుంది. గజాసుర సంహారాన్ని మించిన ఆనందదాయకమైన విషయం ఇంకేముంటుంది మనకు శచీదేవి? చెబుతాను ప్రభు, చెబుతాను. సహనం వహించండి. పార్వతీదేవి ఆహ్వానం మేరకు నేను కైలాసానికి వెళ్ళాను. అక్కడ నేనెవర్ని చూశానో ఊహించగలరా? తను అద్భుతంగా ఉన్నాడు. మొద్దులు మాటలు గట్టేవాడు. అద్భుతమా? ఎవరా అద్భుతం? తను ఇంకా చాలు మీ ఆటలు. ఇప్పుడు మీ ఆటలకు నేను సమాధానం చెప్తాను. ఇంతవరకు చూసింది ఒక ఎత్తు, ఇక చూడబోయేది మరో ఎత్తు. మహాదేవా. మహాదేవా, మమ్మల్ని రక్షించండి మహాదేవా. మహాదేవా, మహాదేవా, మహాదేవా. ప్రభు, ప్రభు, ఇక మీరే మమ్మల్ని కాపాడాలి. చూడండి, ఆ బాలుడు మా అందరికి ఏ గతి పట్టించాడో మీరే చూడండి. చూడండి ప్రభు, మా అందరినీ లామకెళ్తున్న పాడించాడు ప్రభు. తను బాలుడు కాదు ప్రభు, సింహబలుడు ప్రభు. చిన్నవాడికి ఇంత గొప్ప శక్తి ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు ప్రభు.
నేను ఎన్నిసార్లు చెప్పాను కానీ వినలేదు మీరు ఎవ్వరు. అందుకే ఈ పరిస్థితి వచ్చింది. మా గణాలకు జరిగిన అవమానం నేనెంత మాత్రమూ సహించను. హే పరమేశ్వర, తమ సేవకుడైన ఈ వాసుకి అనుమతినివ్వండి. నేను ఇప్పుడే వెళ్ళి ఆ బాలుడికి తగిన గుణపాఠం చెబుతాను. ఒక సామాన్య బాలుడు దేవాది దేవుణ్ణే సవాలు చేయటం ఈ దేవరాజు అయిన ఇంద్రుడికి అంగీకారం కాదు ప్రభు. అమృతం తాగిన వాళ్ళం మేము, అమరులం మేము. వెంటనే వెళ్ళి ఆ పొగరబోతు బాలుడికి తగిన గుణపాఠం చెప్తాము. తనకున్న శక్తులతో అహంకారంతో విర్రవీగుతున్నాడు. నేను నా శక్తితో ఆ బాలుడిని భస్మం చేస్తాను. గజాసురుడే మా ముందు నిలబడలేకపోయాడు. ఇంక ఈ గర్విష్టి బాలుడు మా ముందెక్కడ నిలబడతాడు? ప్రభు, అహంకారాన్ని నాశనం చేయాల్సిందే. అవును, అహంకారము నాశనమవ్వడమే మంచిది. శాశ్వత సత్యం ఒక్కటే. అహంకారం నశిస్తేనే సమస్త శుభాలు విస్తరించగలవు. ఆ బాలుని ఓడించడానికి మన దేవతల శక్తులు సరిపోతాయి. వెంటనే వెళ్ళండి, అతడి యహాన్ని అణిచివేయండి. తప్పక అణుగుతుంది. అందరి అహంకారము అణుగుతుంది. ఏమిటి ఇలా అనిపిస్తుంది నాకు? ఇక్కడెవరో రానున్నట్టు అనిపిస్తోంది. వీళ్ళు శాంతంగా ఉండలేరు, నన్ను శాంతంగా ఉండనివ్వరు. ఎప్పుడే వాళ్ళు ఇలా వెళ్ళారో లేదు, వీళ్ళు ఇలా తయారయ్యారు. మీ కర్మ, రండి. రేఖని దాటి రావడానికి ఎవ్వరికీ అనుమతి లేదు. ఎవరైనా దాటి వచ్చే ప్రయత్నం చేస్తే దాని ఫలితం అనుభవించక తప్పదు. ఓ బాలక, నీ ఓటమిని నువ్వే ఎందుకు కొని తెచ్చుకుంటున్నావు? తొలగున మార్గం నుండి, తద్వారా నిన్ను నువ్వు రక్షించుకో. మీకు మంచి మాటలతో చెప్తే అర్థం కాదా? నేను నా మాట మీద, నా నిర్ణయం మీద నిలబడ్డాను, నిలబడే ఉంటాను. ఎవరిని ఈ రేఖని దాటి వెళ్ళనివ్వను. ఓయ్ బాలక, నేనెవరో నీకు తెలుసా?
నిన్ను మింగేయగలను. నాగరాజ వాసుకి మీరేం చేస్తున్నారు? మీరు మీ పరిధులన్నిటినీ అతిక్రమిస్తున్నారు. నువ్వు నా ఆహారమైపోతావు బాలకా. నాగరాజ వాసుకి నా మాట వినండి. మాట వినాల్సింది ఈ బాలుడు. మనం చెప్పిన మంచి మాటలు వినడం లేదు. వాయుదేవా, ఇతడి అంతం తథ్యం. నాగరాజ వాసుకి తను అహంకారి, గర్విష్టి, అయినా తనొక బాలుడు. మనం అతనికి ఒక అవకాశం ఇవ్వడం మంచిది. అవును వాసుకి, వరుణదేవుడి మాటలు సముచితంగా ఉన్నాయి.